అందుచేతనే నీ గర్వాన్ని బట్టి నువ్వేమైపోతావు? పతనమైపోతావు. నీ గర్వమే నిన్ను ఆ పిల్లలు తిరిగాను, ఇది తిరిగాక అలా తిరిగా. సండే స్కూల్ టీచరమ్మా, నేను ఇంకా సహించలేదు. 2 సంవత్సరాలు చదువుకోవట్లేదు, క్రమశిక్షణ లేదు సండే స్కూల్ పిల్లలకి. తల్లిదండ్రులు సండే స్కూల్ పిల్లల్ని ఎవరన్నా మీరేమి బాధపడకండి. బాలుడు ఏం చేయాలి? శిక్షించాలంటే శిక్షణ లేకపోతే ఆ తర్వాత మీరే అడుగుతారు అది గురించి. మీ భయం ఎలగలేదు. నీకు గారం మీ పిల్లలంటే, నా పిల్లంటే నాకు కాదు. వాడిని హెచ్చరించేటప్పుడు హెచ్చరించాలి, ప్రేమించేటప్పుడు ప్రేమించాలి, గణపరిచేటప్పుడు గణపరచాలి, హత్తుకునేటప్పుడు హత్తుకుని, లాలించేటప్పుడు లాలించాలి. విద్యాబుద్ధులు నేర్పేటప్పుడు మొక్కై వంగనదే. చాలా దినాలు చేస్తారా? మీకే చెప్తున్నారు. చాలా చక్కగా ఉన్నారు. మిమ్మల్ని చూస్తే ఎవరన్నా పాస్టర్ గారు వస్తే అబ్బా, మిమ్మల్ని చూస్తే పెద్దలు ఎలా ఉంటారో అర్థమైపోతుంది. పిల్లోడు చూస్తే తండ్రి ఎలా ఉంటాడో తెలిసిపోతుంది. తండ్రిని చూస్తే పిల్లోడు ఎలా ఉంటాడో తెలిసిపోతుంది. ఇల్లాల మొక్క ఇంటి కొమ్మ చెప్పుతుంది. ఇల్లాల మొక్క ఇంటి కొమ్మ చెప్పుద్ది. అర్థమవుతుందా? మీరేమనుకోకండి. పరిశుద్ధాత్ముడి రాత్రి దేవుడితో మాట్లాడుతున్నాడు. లోబడతారా? విధేయులు అవుతారా? సరిచేసుకుంటారా? సమయం లేదు. దేవుడు రాక బహు సమీపంగా ఉంది. ప్రతి చోట యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పశ్చిమాసియా యుద్ధం, 3వ ప్రపంచానికి యుద్ధానికి దారి తీసే పరిణామాలు ఉన్నాయి. ఇరాన్ వాడు మొత్తం గల్ఫ్ దేశాల మీద భయంకర యుద్ధం చేస్తున్నాడు. ఇవన్నీ యేసుప్రభు చెప్పిన మాటలే. యేసుప్రభు చెప్పిన మాటలే. యెరూషలేము కూడా సగం నాశనం అయిపోతుంది. అప్పుడు ఎవరికి ఏమవుతారు? మెస్సియా జ్ఞాపకం. అప్పుడు మెస్సియా వారు పక్షంగా వచ్చి ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. అదే హారిప్రీగద్రోను యుద్ధం. ఆయన ఒలివల కొండ మీదకి రాగానే ఒలివల కొండ తూర్పుకి పడమరకి 2 భాగాలుగా విడిపోతుంది. తూర్పు భాగం మీద ఆయన నిలబడి ప్రపంచంతో యుద్ధం చేస్తాడు. ఆఖరికి భారతదేశం కూడా ఇజ్రాయెల్ మీద యుద్ధం చేస్తారు. మీకు తెలియదు, గోగు భాగం అంటే రష్యా. ఎస్కేల్ గ్రంథంలో మాటలు ఉన్నాయి. మీరు బైబిల్ చదవరు, పరిస్థితులు అవగాహన లేదు మీకు. ఎంతకాలం మీరు బాలుగా ఉంటారు? ఎంతకాలం పాలు తాగేవాడిగా ఉంటారు? ఈ దినమందైనా సమానమైన సంగతులు తెలుసుకోండి. దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకోండి. దేవుని ప్రేమ ఏంటో తెలుసుకోండి. దేవుని ఔన్నత్యం ఏంటో తెలుసుకోండి. ఇంకెంతకాలం పడిపోతారండి? ఇంకెప్పుడు పడిపోతాను బ్రతుకు? ఎప్పుడు పడిపోయిన ప్రభా ఎప్పుడు ఇదేనా? పేతురు ఒక్కసారి పడిపోయాడండి. ఒకసారి మునిగిపోవడానికి కారణమయ్యాడు. చేపట్టి లేపిన తర్వాత మరి ఎప్పుడు పేతురు మునిగిపోలేదండి. మునిగిపోయాడా? దేవుడు మనకు ఒక మంచిని చేశాడు. మనం ఏం చేస్తున్నాం? దేశంలో పడతారా ఉన్న మాటన ప్రభా నేను పడిపోయినాయా? దేవుడు నేను పతనమైపోయాను